మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో 5 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రతీకార దాడులకు తెగపడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. భద్రాద్రి, ములుగు ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తో మావోయిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా నిన్న జరిగిన నారాయణపూర్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు 27 మంది మృతి చెందిన పరిస్థితి చూసాం. మరి ఒకసారిగా మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో మృతి చెందడం పైన మావోయిస్టులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పలు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నంబాల కేశవరావు ఇప్పటికే అనారోగ్యంతో, వయోభారంతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో ఆయన ఒరిస్సాలో చికిత్స పొందుతుంటే ఆయనను పట్టుకొని వచ్చి ఇక్కడ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో ఎన్కౌంటర్ లో కాల్చి చంపారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ సంబంధించిన విమర్శాస్త్రాలను కూడా సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే చరిత్రలో ఇప్పటి వరకు కూడా 55 ఏళ్ల పాటు కూడా ఒకే సామాన్య కార్యకర్తగా దాంట్లో చేరిన తర్వాత జాతీయ కార్యదర్శి అయిన నంబాల కేశవరావు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయన స్కెచ్ వేసిన ఒక వ్యూహాత్మక ప్రణాళికను తయారు చేసిన మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని బలపరచడంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు నంబాల కేశవరావు మృతితో నిజంగానే మావోయిస్టు ఉద్యమం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఆ స్థాయి నాయకుని ఎన్కౌంటర్ లో చంపింది ఇప్పటి వరకు లేదు. మొదటిసారిగా అంటే ప్రధానమంత్రి మోడీ కూడా తొలిసారిగా స్పందించారు. చరిత్రలో ఆయనకు ఎప్పుడు కూడా ప్రధాని స్థాయి నాయకుడు ఎప్పుడు కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్లపై స్పందించిన పరిస్థితుల్లో, కానీ నంబాల కేశవరావు మృతితో ఒక్కసారిగా శాంతి భద్రతల సమస్యగా మావోయిస్టుల అంశాన్ని చూస్తామని మోడీ ప్రకటన చేయడం, అదేవిధంగా అభినందనలు కేంద్ర బలగాలకు చెప్పడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎమ్మటే ఎక్స్ వేదిక ట్వీట్ చేసి మావోయిస్టుల నంబాల కేశవరావు మృతిని కూడా ఆయన కన్ఫర్మ్ చేసిన పరిస్థితిని ఓవరాల్ గా చూసుకుంటే మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా పౌర హక్కు సంఘాలు కావచ్చు, 5 రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నటువంటి మావోయిస్టులు తీవ్ర హై అలర్ట్ ప్రకటించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంబాల కేశవరావు మృతితో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని కూడా ముందస్తుగానే హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏ క్షణానైనా పెద్ద విధ్వంసకరమైన ఘటనలు చోటు చేసుకుంటాయని హై అలర్ట్ కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా చుట్టుముట్టిన పరిస్థితి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్ర, ఏఓబీకి సంబంధించిన దానిలో కూడా భారీ ఎత్తున కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకవైపు డ్రోన్లతోనూ శాటిలైట్ మ్యాపుల ద్వారా ఇంకా ఆపరేషన్ కగారును కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటికే శ్రీకాకుళం, జియాగూడలో మొత్తం వాళ్ళ ఊరు ఏదైతే ఉందో అక్కడ మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. మావోయిస్టు పార్టీల పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ సైదులు.